మౌగ్లీ మూవీ రివ్యూ కథ పార్వతీపురం అనే కొండ ప్రాంతంలోని ఓ చిన్న గ్రామంలో పెరిగిన మురళీకృష్ణను అక్కడి ప్రజలు ప్రేమగా మోగ్లీ, రోషన్ అని పిలుస్తుంటారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన మోగ్లీ, ఊరివారే తన కుటుంబంగా జీవిస్తూ, ఏదో ఒక రోజు పోలీస్ అవ్వాలని పెద్ద కలతో ముందుకు సాగుతుంటాడు. ఇదిలా ఉండగా, ఆ గ్రామంలో సినిమా షూటింగ్ కోసం వచ్చిన మూగ, చెవిటి అమ్మాయి వర్ష అలియాస్ జాస్మిన్, సాక్షి ను చూసిన మొదటి చూపులోనే మోగ్లీ ప్రేమలో పడతాడు. వారి ప్రేమ కథ సాఫీగా సాగుతున్న సమయంలో, స్త్రీ వ్యామోహంతో కూడిన క్రూరమైన పోలీస్ ఆఫీసర్ క్రిస్టోఫర్ నోలన్, బండి సరోజ్ కుమార్, వారి జీవితాల్లోకి అడుగుపెడతాడు. ఆ తర్వాత మోగ్లీ ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అతడు ఏం కోల్పోయాడు? చివరికి తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్: ఈ చిత్రంలో 4 ప్రధాన పాత్రలు బలమైన నటనతో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రోషన్ కనకాల మోగ్లీ పాత్రలో పూర్తిగా లీనమయ్యాడు. అడవి కుర్రాడిగా ఉన్న అమాయకత్వాన్ని తన ముఖ కవళికలతో ఎంతో సహజంగా ఆవిష్కరించాడు. ఈ పాత్ర రోషన్లోని నటుడిని స్పష్టంగా బయటకు తీసుకొచ్చింది. యంగ్ హీరోయిన్ సాక్షి మహాదోల్కర్ కూడా తనకు ఇచ్చిన ప్రత్యేక పాత్రలో బాగా నటించింది. రోషన్తో ఆమె కెమిస్ట్రీ బాగుండటమే కాకుండా, తన పాత్రకు అవసరమైన ఎమోషన్ను చక్కగా పండించింది. ఇక బండి సరోజ్ కుమార్ కూడా ఏమాత్రం తగ్గలేదు. తన పాత్ర డిజైన్కు పూర్తి న్యాయం చేశాడు. గతంలో చూసిన నెగిటివ్ షేడ్ను మరింత బలంగా, సాలిడ్గా ప్రదర్శించాడు. ముఖ్యంగా అతని ఇంట్రడక్షన్ సీన్, సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటాయి. వీరిలో పాటు వైవా హర్షకి కూడా మంచి పాత్ర దక్కింది. అక్కడక్కడా కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్లో కూడా తనదైన ముద్ర వేశాడు. ఫస్ట్ హాఫ్లో అతనిపై వచ్చే ఒక సీక్వెన్స్ ప్రభాస్ ఫ్యాన్స్కు మంచి సర్ప్రైజ్గా అనిపించే అవకాశముంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. మైనస్ పాయింట్స్: ఈ సినిమాలో ప్రధాన లోపం దర్శకుడు చెప్పాలనుకున్న అంశాన్ని అనవసరంగా సాగదీస్తూ చూపించడమే. హీరోయిన్ ట్రాక్ను అవసరానికి మించి లాగినట్టు అనిపిస్తుంది. ప్రారంభంలో కొన్ని నిమిషాలు ఎస్టాబ్లిష్మెంట్ డీసెంట్గా ఉన్నా, ఆ తర్వాత కథనం నెమ్మదిగా రొటీన్గా మారి ఆసక్తి తగ్గిస్తుంది. సెకండ్ హాఫ్లో కూడా ఇదే సమస్య కొనసాగుతుంది. బండి సరోజ్కు సంబంధించిన కొన్ని సీన్స్ ఆకట్టుకున్నప్పటికీ, మిగతా భాగాలు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసినట్టుగా అనిపిస్తాయి. నటుడు సుహాస్ పోర్షన్ పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. అలాగే రోషన్ తన నటనపై ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ఇన్నోసెన్స్ను బాగా చూపించిన కొన్ని ఎమోషనల్ సీన్స్లో తాను కంట్రోల్ చేసుకుంటున్నట్టుగా కనిపించడం వల్ల ఇంపాక్ట్ కొంత తగ్గింది. ఈ లోపాన్ని అధిగమిస్తే భవిష్యత్తులో అతని నుంచి ఇంకా మెరుగైన నటనను ఆశించవచ్చు. సాంకేతిక వర్గం: సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్లో చిత్రీకరించడంతో సహజత్వం కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో సీన్ టు సీన్ ట్రాన్సిషన్స్ బాగున్నాయి. విఎఫ్ఎక్స్ డీసెంట్గా ఉన్నాయి. కాల భైరవ సంగీతం సినిమాకు ప్లస్గా నిలుస్తుంది. అయితే ఎడిటింగ్ మాత్రం ఇంకా షార్ప్గా ఉండాల్సింది. దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాకు కలర్ ఫోటో తరహా ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రయత్నించారు. ప్రధాన పాత్రల నుంచి మంచి నటనను రాబట్టడంలో సక్సెస్ అయినా, కథనాన్ని మరింత గ్రిప్పింగ్గా తీర్చిదిద్దడంలో వెనుకబడ్డారు. కొన్ని సీన్స్ను తగ్గించి, సెకండ్ హాఫ్లో లీడ్ జంటపై కొత్తదనం చూపించేలా మరో వెర్షన్ ట్రై చేసి ఉంటే బాగుండేది. తీర్పు: మొత్తంగా చూస్తే, మోగ్లీ 2025లో రోషన్ కార్తీక్ కనకాల ప్రామిసింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన పాత్రలోని అమాయకత్వాన్ని చక్కగా చూపించాడు. బండి సరోజ్కు మంచి పాత్ర దక్కి, దానిని బాగా పండించాడు. కొన్ని సీన్స్ పర్వాలేదనిపించినా, ఇంకా బలమైన కథనం, లోతైన ఎమోషన్స్ ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేది. ప్రస్తుతం ఈ చిత్రం కొంతమేరకు మాత్రమే ఓకే అనిపించే స్థాయిలో నిలుస్తుంది.